ఎవరైనా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలనుకుంటారు. దానికోసం నిత్య దీపారాధన తప్పకుండా చేయాలి. కానీ కొంతమందికి మేము రోజు దీపారాధన చేస్తామండి, రోజు పూజ చేస్తాము, కానీ మాకు ఎలాంటి ఫలితం అనేది రావట్లేదు, మేము కష్టాల్లోనే ఉండిపోతున్నాము అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. పూజ గదిలో ఈ కొన్ని వస్తువులు పెట్టుకున్నారంటే మీరు నిత్య దీపారాధన చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అలాగే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మీరు కష్టాల నుంచి కూడా బయటపడతారు. అవేంటి అనేది ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇంకోటి, ఏదో వస్తువులు అన్నాను కదా అని చెప్పి మీరు షాపులలోకి వెళ్ళి వేలు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ఇవి మన ఇంట్లో ఉండే వస్తువులే, కానీ ఇవి మనం పూజ గదిలో పెట్టుకోవాలని తెలియదు, అంతే తప్పితే మీరు బయటికి వెళ్ళి కొనుక్కొని ఖర్చు పెట్టాల్సిందైతే ఏం అవసరం లేదు. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా పూజ గదిలో రాగి చెంబు తప్పకుండా ఉండాలి. రాగి చెంబు అందరి ఇళ్లలో ఉంటుంది. దాని నిండా నీళ్లు నింపి దేవుని గదిలో పెట్టిన తర్వాత మీరు పూజ చేస్తే పూజ చేసిన ఫలితం మొత్తం మీకే దక్కుతుంది. అలాగే పూజ చేయడం వల్ల ఏదైతే శక్తి, దైవశక్తి ఏదైతే ఉంటుందో అది ఆ రాగి చెంబులోకి వెళ్ళి ఆ రాగి చెంబు నీటి ద్వారా మన ఇంటి మొత్తాన్ని కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని లోపలికి తీసుకొస్తుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా పూజ గదిలో రాగి చెంబు అనేది ఉండాలి. కొంతమంది రోజు పూజ చేయలేకపోతారు, అది ఆఫీస్కి వెళ్ళడమో లేకుంటే ఇంట్లో పనులు హడావిడి వల్లనో టైం అయిపోయిందనో ఇలా రోజు పూజ చేయని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇదే రాగి చెంబులో నీళ్లు కనుక రోజు నింపి దేవుని దగ్గర పెట్టారంటే ఎలాగో దేవుని గదిలో పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఆ ఎనర్జీ మొత్తం రాగి చెంబులోకి వెళ్లి మన ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుంది. కానీ తప్పకుండా ఈ చెంబులో నీళ్లు మాత్రం రోజు మారుస్తూ ఉండాలి. ఉదయాన్నే మార్చారంటే మళ్ళీ ఉదయం మార్చొచ్చు. ఎంతండి, ఒక 5 నిమిషాల సమయం పడుతుంది, అంతే కదా. అలాగే లక్ష్మీదేవికి తీపి అంటే చాలా ఇష్టం, అందులోనూ బెల్లం అంటే ఇంకా ఇష్టం. మీరు లక్ష్మీదేవిని ఆరాధించే ముందు బెల్లం ముక్కను మీరు నైవేద్యంగా పెట్టి ఆ లక్ష్మీదేవిని ఆరాధించారంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కలుగుతుంది. అలాగే మీకు డబ్బు నిలవట్లేదు అనే సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా తొలగిపోతాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో మాత్రం నెమలిక తప్పకుండా ఉండాలి. నెమలిక అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని మరో రూపంగా మనం భావించవచ్చు. పూజ అయిపోయిన తర్వాత మనం దైవ సేవ చేయడం ఎంతో ముఖ్యం. పూజ అయిపోగానే దేవి దేవతల ఫోటోలకి మీరు ఆ నెమలికతో సేదు తీరుతో గాలి ఊపారంటే వారి అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. అలాగే మన ఇంట్లో పూజ గదిలో తప్పకుండా రావి ఆకులు మాత్రం ఉండాలి. రావి ఆకులలో ముక్కోటి దేవతలు నిక్షిప్తమై ఉంటారు. కాబట్టి రావి ఆకులు మన పూజ గదిలో ఉండడం వల్ల వాళ్ళందరి ఆశీర్వాదం మనకి లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో కుటుంబ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర మీరు కాసేపు నిల్చున్నా చాలు, దాని నీడకు మీకున్న గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే మీ చేతిలో ధనరేఖ పెరుగుతుంది, మీ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చూసారు కదండి రావి చెట్టుకి ఎంతటి మహిమ ఉందో. దాని చుట్టూ మీరు 11 ప్రదక్షిణలు చేసినా కూడా నవగ్రహ దోషాలు ఏమున్నా కూడా వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆదివారం రోజు రావి చెట్టును ముట్టుకోవడం లాంటిది, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం లాంటిది, రావి చెట్టుకు దగ్గరికి వెళ్లడం లాంటివి కూడా చేయొద్దు. ఇలా చేయడం వల్ల మహాపాపం తగులుతుందని మన పురాణాల్లో ఉంది. అలాగే పూజ గదిలో గోమాత విగ్రహం కానీ గోమాత ఫోటో కానీ తప్పకుండా ఉండాలి. గోమాతలో సకల దేవతలు ఉంటారని అందరికీ తెలిసిందే, కానీ పెట్టుకోవాలంటే అందరి దేవుల ఫోటోలు ఉన్నాయలే అనుకుంటారు. మీరు అందరి దేవుల ఫోటోలు పెట్టుకునే అవసరం లేదు. ఒక గోమాత ఫోటో పెట్టుకున్నా కూడా మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఒక గోమాత ఫోటో పెట్టుకోవడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే మీ జీవితంలో ఐశ్వర్య అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో శివలింగం ఉన్నా లేకుంటే ఆ మహాదేవుని ఫోటోలు ఉన్నా కూడా ఎప్పటికీ ఎర్ర పుష్పాలు కానీ అలాగే కుంకుమ కానీ ఫోటోకి కానీ లింగానికి కానీ అర్పించకూడదు. దానివల్ల ఆ శివుని కోపానికి మనం పాత్రలం అవుతాము. పసుపు పువ్వులు గాని, పసుపు బొట్టు గాని, చందనం బొట్టు గాని ఆయనకి ఎంతో ఇష్టమైంది. ఇలా ఆయనకి ఇష్టమైన మనం చేయడం వల్ల మన కోరికలు కూడా వెంటనే నెరవేరడానికి అవకాశం ఉంటుంది. పూజ గదిలో చాలా మంది వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎక్కువ ఫోటోలు తీసి నింపేస్తూ ఉంటారు. పూజ గదిలో ప్లేస్ కూడా ఉండదు. అలాంటప్పుడు పూజ గదిలో దేవుళ్ళ ఫోటోలని ఎదురెదురుగా పెడతారు. అలా పెట్టడం చాలా తప్పు, అలా పెట్టకూడదు కూడా. అలాగే మన పురాణాల్లో తాబేలుని విష్ణు రూపంగా భావిస్తారు. కాబట్టి తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకున్నా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వాస్తు దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ఆ 7 కొండల వారికి పారిజాత పుష్పాలంటే ఎంతో ఇష్టం. ప్రతి శనివారం మీకు వీలైతే మీకు ఆ పుష్పాలు దొరికితే తప్పకుండా శ్రీవారి పాదాల చెంత ఆ పారిజాత పుష్పాలు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి.
పూజ గది ఎప్పుడు కూడా ఈశాన్య దిశలోనే ఉండాలి. అలాగే చాలా మంది పంచముఖి హనుమాన్ ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు. మీకు పూజ గది వేరేగా ఉంది అనుకుంటే హనుమంతుని ఫోటో పెట్టుకోండి. లేదండి మాకు ఇంట్లోనే ఉంటుంది, మేము అటు ఇటు తిరుగుతుంటే మా నీడ అనేది పూజ గదిలో పడుతుంది అనుకుంటే మాత్రం పెట్టుకోకండి. ఒకవేళ వేరే ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు. పూజ గదిలో ఎటువైపు దిశలోనూ కూడా బాత్రూమ్ మాత్రం ఆనుకొని ఉండొద్దు. అలాగే ఇంట్లో పొరపడన కూడా 2 శివలింగాలు కూడా ఉండొద్దు. అలాగే శివలింగం కూడా మన బొటన వేలి కంటే చిన్నదిగా ఉండేలా చూసుకోవాలి. మరీ పెద్దది తెచ్చుకుంటే మాత్రం రోజు అభిషేకాలు ప్రసాదాలు అని చెప్పి మనకే ఇబ్బందిగా ఉంటుంది. మనకు పూజ చేయడానికి బిజీ లైఫ్ వల్ల కొంచెం టైం అనేది కేటాయించలేకపోతున్నాం. అలాంటిది రోజు ప్రసాదాలు అభిషేకాలు అంటే మన వల్ల కాదు కదా. కాబట్టి మీరు ఆ శివలింగం తెచ్చుకోవాలి అనుకుంటే బొటన వేలి కంటే చిన్నదిగా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఇవండి ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే తప్పకుండా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి, అప్పుల బాధలు తొలగిపోతాయి, మీ చేతిలో డబ్బు అనేది నిలబడుతుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా గ్రహ దోషాలున్నా వాస్తు దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఇవి చేయడం వల్ల. చూసారు కదా, చిన్న చిన్న వస్తువులే ఇవి, మన ఇంట్లో ఉండేటివే. దీనికి డబ్బు కూడా ఎక్కువ ఖర్చు కాదు. ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే ఒక తాబేలు బొమ్మ, గోమాత బొమ్మ తెచ్చుకోవడం తప్పితే మిగతా అయితే అన్ని ఇంట్లో ఉండేటివే. కాబట్టి మీకు ఎలాంటి ఖర్చు ఉండదని చెప్పి ఈ వీడియో చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.